రేవంత్ అన్న పరిపాలన ఎట్లుంది? మంచినే ఉంది. అంటే మంచిగా ఉందంటే ఏ విధంగా? లేడీస్ కి ఫ్రీ బస్సులు పెట్టిండు, ఇంకా ఏమైనా తొందరగానే రియాక్ట్ అవుతుండు. అంటే లేడీస్ కి ఫ్రీ బస్ పెట్టడం వల్ల లేడీస్ అందరూ రోడ్డు మీదకి వస్తున్నారు, అలిగి పోతున్నారు అని వినిపిస్తుంది కదా, దాని వల్ల అసలు ఉపయోగం ఉందంటారా లేదంటే? అలాగే పోతుండు అంటే ఇప్పుడు ఫ్రీగా పెట్టింది కాబట్టి అంతమంది క్రౌడ్ వస్తారు. అదే నార్మల్ గా ఫ్రీగా పెట్టకపోతే అందరు ఆటోలల్లో బస్సులలో తిరుగుతుండే. ఈ రోజులలో ఈ జనరేషన్ లో అంటే ఫ్రీ అంటే అది మజాక్ కాదు కదా. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రీగా అయితే పెట్టలేడు కదా, ఏమున్నా డబ్బులు వసూలు చేసిండు, A to Z అన్ని వసూలు చేసిండు. రేవంత్ అన్న పరిపాలనలో ఇప్పుడు చూసుకున్నట్టయితే సంక్షేమ పథకాలు ఇచ్చాడు కదా, సంక్షేమ పథకాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అన్ని ఉచితాలు ఉన్నాయి ఎంతవరకు అంటే నార్మల్ గా ఇప్పుడు అతను ఏమున్నా కూడా ప్రభుత్వం 10 years అయింది. 10 years లో కేసీఆర్ కూడా డెవలప్ చేసిండు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక చేంజ్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చేసి చేంజ్ చేసిండు. సో ఇప్పుడు రైతు రుణమాఫీ అని చెప్పేసి మొన్న 1.5 lakh చేశారు కదా, యాక్చువల్లీ ఆయన చెప్పింది 2 lakhs, బట్ 1.5 lakh చేశారు. దానిపైన మీ ఉద్దేశం? ఏదో ఒకటి చేయని అయితే చేసిండు కదా, చేయడం ఇంపార్టెంట్ అని చేసిండు. యూత్ కి కూడా జాబ్స్ కల్పిస్తా అని అంటున్నారు. ఇంకైతే ఏం కల్పిస్తాడేమో మేబీ, ఇప్పుడే స్టార్టింగ్. అంటే ఇలాంటివి ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతే మరి రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉంది అని అంటున్నారు, మరి ఏ విధంగా తీర్చిదిద్దుతాడు రేవంత్? రాష్ట్రం అప్పులో ఉందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడే స్టార్టింగ్. ఆల్రెడీ కేసీఆర్ ఎన్నో అప్పులు చేశాడు, కొన్ని వేల కోట్లు అప్పులు చేసిండు. రేవంత్ రెడ్డి కూడా ఏముంది అదే అప్పులు చేసుకుంటా డెవలప్మెంట్ చేస్తారు.